యాక్చువల్లీ మీది ఒక ప్రొఫైల్ పిక్, అక్కడ పెట్టిన పిక్చర్ ఒకటే యాక్చువల్లీ. సో మనం మనస్ఫూర్తిగా ఎరవడానికి అమ్మ షోల్డరు అమ్మ ఒడో అనే ఒక మీనింగ్ ఏదో కింద క్యాప్షన్ కూడా పెట్టారు మీరు. యాక్చువల్లీ ఇప్పుడు వాల్యూ చూసాను కనిపించలేదు అనుకోండి. ఏంటి యాక్చువల్లీ దాని వెనకాతలో ఉన్న మీ మనసులో ఉన్న పెయిన్ అనాలా, లేకపోతే వెనకాతల స్టోరీ ఏంటంటే? నాకేంటంటే నాకు మదర్ అంటే చాలా లవ్ అండ్ అఫెక్షన్. మా ఫాదర్ తర్వాత నాతోటే మదర్ ఒక 12-13 ఇయర్స్ దాకా ఉన్నారు. సో నాకు అప్పుడు అనిపించింది చిన్నప్పుడు అమ్మ మనకు అంత 5 పిల్లలు అంతా చూసుకుని మా అమ్మ కొత్త చేసేవారు. కష్టాలు ఉన్నప్పుడు కూడా ఏవి లేకపోయినా తనకి లేకపోయినా తను ఇచ్చేవారు. ఇవన్నీ నాకు బాగా కనెక్ట్ అయిన తర్వాత మా అమ్మ నాన్నగారి తర్వాత మా అమ్మ నా దగ్గర ఉండేవారు. అప్పుడు నేను కంప్లీట్గా మా అమ్మ ఉన్నంత వరకు నేను అమ్మకి వంట చేసి పెట్టేవాడిని, ఈ అమ్మకి ఏం కావాలనేది. సో వీ హ్యావ్ దట్ లవ్. ఓకే. యా. అమ్మ కాలం చేస్తానండి. లాస్ట్ ఇయర్ చేశారు నా చేతితోటే. సో వెయిట్ చేస్తున్నాను, నేను అన్నం పెడతాను, నేను అన్నం తింటుంటే సో ఎలా అండి యాక్చువల్లీ అడగచ్చా మీకు అభ్యంతరం? యా, బై ద వే ఈరోజు నేను ఆనంద్ సాయి గారు చేసిన వంట నేను కూడా తిన్నాను. బీన్స్ కర్రీ, అరటికాయ పువ్వు కూర, అది కూడా చాలా బాగుంది. మజ్జిగ పులుసు సార్ చాలా బాగా చేశారు నిజంగా. చాలామంది ఏమనుకుంటారంటే మగవాళ్ళు కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తే వాళ్ళ మ్యాన్లీనెస్ ఏదో తగ్గిపోయిందని ఫీల్ అవుతారు, లేదా వైఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వదని, రిలేటివ్స్లో విలువ తగ్గిపోయిందని ఇలా ఫీల్ అవుతారు. బట్ మీకు అలాంటి ఫీలింగ్ నిజంగా లేదా? ఒకప్పుడు మగవాళ్ళే వంట చేసేవాళ్ళు అంటారు. ఒక జనరేషన్ ఇన్ 30s and 40sలో అంతా మగవాళ్ళు వంట చేసేవాళ్ళు. ఆడవాళ్ళకి కూరగాయలు అంతా కట్ చేసి ఇచ్చేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఊరికే జాబ్కి వెళ్ళి వచ్చి నా పని అయిపోయిందని కాదండి, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆల్సో. సో అండ్ నేను ఈరోజు నాకు చేసేటప్పుడు ఇంట్లో ఎప్పుడు నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది. వాళ్ళు చూసి తిని బాగుంది అని అంటే అదొక ఎంకరేజ్మెంట్గా ఉండేది. సో ఇట్స్ ఆల్సో వన్ ఆర్ట్, మనం చెప్పుకోవాల్సిన విషయం కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అంటే కుకింగ్ అనేది నేను ఏదో ఒక స్పెషల్ ఆర్ట్ కదండి నిజంగా. కుకింగ్ ఒక ఆర్ట్ అండి, ఇట్స్ ఆర్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ కర్రీ మీరు ఇందాక మీరు నాకు పెట్టారా, అది ఉడిలిపోకుండా చక్కగా అలాగే యాజ్ ఇట్ ఈస్గా అంత ఫ్రెష్గా ఎలా ఉన్నాయో చెప్పండి. దగ్గర గంట వేగిపోయి లేకపోతే మాడిపోయేలా కాకుండా అప్పుడే బాయిల్ చేస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంది కర్రీ. ఏం చేశారు చెప్పండి? యాక్చువల్లీ వెజిటేబుల్స్ అంతా నేను నార్మల్గా అవన్లో పెట్టి లైట్గా కుక్ చేస్తాను. దెన్ ఓన్లీ ఐ డూ లిటిల్ బిట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్తో జస్ట్ ఫ్రై, పుట్ కోకోనట్ లిటిల్ బిట్, ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసి అంతే. సో ఇదేంటంటే నాకు ఐ లైక్ ప్లెయిన్, నేను ఎక్కువ కారం తిన్ను. అండ్ అవర్ ఫుడ్ ఈజ్ లైక్ ఎ మోర్ అండ్ బ్రాహ్మిన్ ఫుడ్. సో అంటే ఎవరైనా నాతో ఫోన్ చేసి అడుగుతుంటారు ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది, పులిహోర ఎట్లా చేస్తే బాగుంటుంది. నాకు ఆ డిస్కషన్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కువసేపు మాట్లాడతాను. సో దాని తర్వాత నువ్వు సినిమాలు ఏం చేసావంటే నేను మాట్లాడినా అసలు. సో ఈవెన్ దో దే వాంట్ డిస్కస్ ఎనీథింగ్, మూవీస్ గురించి డిస్కస్ చేసినా కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సెట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఉంటుంది ఊరికే. ఐ డోంట్ గో టు ద కాన్సెప్ట్. నాకు ఇంతవరకు హైదరాబాద్లో చూస్తే ఫ్రెండ్స్ లేరు. ఓకే. సో ఫ్రెండ్స్ అంటే నాకు కళ్యాణ్ గారి తర్వాత నాకు అంటే ఆయన ఫిలిం నుంచి లేదు, ఆయన ఫిలిం చెప్పలేదు, ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఓకే. బట్ మిగతా వాళ్ళు ఎవరు నాకు లేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారితో నరా శ్రీనివాస్ ఆయనతో ఉంటారు. సో ఆయన నాకు ఇక్కడ కొంచెం ఒక వెల్ విషయంలాగా అట్లా మాట్లాడుకుంటుంటాం తప్ప వేరే మేము నాకు ఇల్లు తర్వాత నాకు వేరే పని లేదు. ఒక ఆర్ట్ గీస్తున్నప్పుడు దాంట్లోనే వెళ్ళిపోతే నాకు నేనే మర్చిపోతాను. కుకింగ్ వెళ్తేనే నేను మర్చిపోతాను. సో నాకు అదే కరెక్ట్గా ఉంటుంది టైం. మార్నింగ్ లేచిన తర్వాత కుకింగ్ అంతా చేసేటప్పటికి బై 9 కంతా ఐ ఫినిష్ లంచ్ అంతా రెడీ చేసేస్తాను. సో పిల్లలకి మ్యామ్కి ఇంట్లో వాళ్ళందరూ మీరే వండుతారని చెప్పి విన్నాను. అవును, పాపం తను చేస్తారు. బట్ నాకేంటంటే తను వచ్చేలోపల నేను తొందర చేసేస్తాను. సో తను రసం అంతా తను బాగా చేస్తారు. సో అది నేను టచ్ చేయను అది. సో తను చేసేస్తున్న రసం, మిగతా నేను చేయను.
మీతో నేను వంట చేసేటప్పుడు తను చెప్తూ ఉంటుంది, నాకు ఇవ్వచ్చు కదా అంటే లేదంటే సో లెట్ హిమ్, అంటే తనకి అదర్ వర్క్స్ ఉంటాయి చూసుకుంటుంది అంటాడు. సో వీ స్ప్లిట్ అవర్ ఇది. సో మార్నింగ్ అనేది ఎవరో చెప్పి అని కాదండి, అది మనం ఒక లవ్తో చేస్తూనే వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ కుకింగ్ చేయాలి, రేపు నుంచి మనం ఇంట్లో కుకింగ్ చేసి మన వైఫ్ని ఇంప్రెస్ చేయాలి, అవి కాదండి. ఇది దిస్ ఈస్ జస్ట్ నాకు ఐ లవ్. అండ్ మా కాలనీలో ఒక ఫంక్షన్ జరిగితే కూడా ఐ కెన్ కుక్ ఫర్ 50 people ఫుడ్. సో ఐ డిడ్ దట్. సో అంటే అది నచ్చి లేదు రోజు చేయమంటే చేయనండి, అది నచ్చితే చేస్తాను. పార్ట్ ఆఫ్ ఇది. సో నాకు నేను అందుకే ఎక్కడ మీటింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ క్యారీ మై ఫుడ్, నేను బయట తిన్నాను. సో ఎంతమంది సార్ మీ సిబ్లింగ్స్, అమ్మ డాడీతో పాటు? ఎక్కడ యాక్చువల్లీ నేటివ్ ప్లేస్? అంటే ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇప్పుడు నేను మా నాన్నకి మాది వచ్చి కవిటి, అంటే ఇచ్చాపురం నుంచి కవిటి అంటారు, అంటే శ్రీకాకుళం తర్వాత ఇచ్చాపురం కవిటి. మా నాన్నగారు అక్కడి నుంచి వచ్చారు. సో మా ఫాదర్ సిస్టర్ వచ్చి పర్లాకిమిట్లో ఉండేవారు, ఒరిస్సా బార్డర్. సో మా నాన్నగారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో ఇప్పుడు కూడా రోడ్ వెరీ 10 feet రోడే, ఒక 50 ఇళ్ళు ఉంటాయి. బట్ మా ఫాదర్ ఆ టైంలో 1930s ఆయన ఎట్లా వచ్చారు ఆ ఊరు నుంచి అన్న ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా అర్థం. నేను మొన్న గుడికి వెళ్తే కూడా ఎట్లా ఈ ఊరికి వచ్చారు అనిపిస్తుంది. సో అక్కడి నుంచి మా ఫాదర్ పర్లాకిండికి వెళ్ళిపోయి అక్కడ మా చెల్లెల ఇంట్లో ఉండి, ఆయనకు కూడా మేబీ నాలాగనే ఒకరు డిపెండ్ అవ్వకూడదని చెప్పి మేబీ అక్కడి నుంచి ఆయన చెన్నైకి వచ్చి అట్ ది ఏజ్ ఆఫ్ 36 ఆయన 16 yearsకి వచ్చేసారు ఆయన. ఇక్కడ చెన్నై 16 yearsకి చెన్నైకి వచ్చి అక్కడ పాండి బజార్లో ఎవరో చెప్తారు ఇక్కడ అందరూ సినిమా వాళ్ళు ఉంటారు అంటే, అక్కడికి వెళ్ళి నాగిరెడ్డి గారు వాళ్ళు ప్లైమూత్ కార్లో చక్రపాణి గారు వస్తే వాళ్ళని చూసి మా నాన్నగారు స్కెచ్లు వేసేవారు. అవి చూసి వాళ్ళు ఈ అబ్బాయికి ఏదో వర్క్ ఉంది ఏం కావాలి అంటే, మా ఫాదర్ ఏదో వర్క్ ఇవ్వంటే అప్పుడు ఒక పాతాళ భైరవి మాయాబజార్ బ్యాక్గ్రౌండ్కి మా ఫాదర్ పెయింటింగ్ వర్క్ చేశారు. సో ఆ టైంలో ఫాదర్ అట్లా ఈజ్ ఎంట్రింగ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫాదర్ ఈజ్ వెరీ ఇట్స్ అ బిగ్ జర్నీ, ఒక ట్రావెల్. ఆయన ట్రావెల్ అంతా చూస్తుంటే నేను మోస్ట్ ఆఫ్ నాన్నగారిది నాది ఒకే కనెక్షన్లో ఉంటుంది. సో తర్వాత మా నాన్నగారు 16కి వచ్చారు, తర్వాత 21కి ఆయన ఫస్ట్ సినిమానే, అంటే వితిన్ 5 years బికమ్ ఆర్ట్ డైరెక్టర్. ఏది నిజం అని ఒక సినిమా చేశారు. ద మూవీ గాట్ నేషనల్ అవార్డ్. సో నాన్నగారు దాంట్లో హీరో నాగభూషణం గారు, సౌకర్ జానకి అండ్ ఎస్ బాలచంద్ర అని ఒక డైరెక్టర్ చేశారు. సో ఆ సినిమాలో నాన్నగారు ఏంటంటే మాయాబజార్ సినిమా ముందు ఆయన వాహిని స్టూడియోలో పనిచేసేటప్పుడు ఆ పెయింటింగ్ మిక్స్ చేయడానికి నాన్నగారు కుండలతో వాటర్ తీసుకెళ్ళి పోసేవారు రోజు భుజం మీద పెట్టుకొని. సో అది ఆ నాన్నగారు ఆ టైంలో ఆ డైరెక్టర్తో షేర్ చేస్తుంటే టైటిల్ కూడా ఫస్ట్ బిందెల నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి కొండ మీద పేర్లు ఉంటాయి ఏది నిజం సినిమాలో. సో ఇట్స్ లైక్ ఆ టైంలో ఇట్స్ వెరీ టఫ్ నాన్నగారు. సో ఆయన ఒక ఎక్స్పీరియన్స్, ఆయన ఒక జర్నీ ఇస్ అ వెరీ బిగ్ జర్నీ అండి. సో అట్లాగా మా ఇంట్లో మేము ఐదుగురు. సో ఐదుగురిలో మా బ్రదర్ ఫిలిం ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్గా ఉండేవారు. తర్వాత ఆయన ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పి అప్పుడే డిసైడ్ చేసి ఆయన ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళారు. తర్వాత మా సిస్టర్స్ చదువుకున్నారు. అండ్ నేను నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను బిజినెస్ చేయాలని చెప్పి, నాకు సినిమా మీద ఇంట్రెస్టే లేదు, అంటే ఏదైనా వర్క్ చేయాలనేది. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్, అంటే కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను నేను పార్ట్ టైమ్గా. అంటే ఐ వర్క్ ఇన్ అన్నపూర్ణ రెస్టారెంట్లో, హోటల్లో పనిచేసేవాడిని. అగైన్ ఐ యూస్ టు డిజైన్ క్రిస్మస్ డెకరేషన్ ఆల్ ద స్టార్ హోటల్స్. సో ఇట్లా డిఫరెంట్ ఐస్ క్రీమ్ పార్లర్స్, థీమ్ పార్క్ డిజైన్, MGM థీమ్ పార్క్ మహాబలిపురంలో ఉంటుంది MGM, దానికి వన్ ఆఫ్ ద డిజైనర్గా వర్క్ చేశాను. సో ఒక ఆర్ట్ అనేది నాకు అక్కడెక్కడో టచ్లోనే ఉండేది. సో తర్వాత చెప్పినట్టే మళ్ళీ కళ్యాణ్ గారు నన్ను పరిచయం చేయడము, అది ఆయన నోటీస్ చేయడము, నేను ఎంట్రీ అవ్వడం. సో ఆ ఎంట్రీ నాకు రియల్గా నా లైఫ్కి ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఐ హ్యావ్ టు టెల్ కళ్యాణ్ ఇట్స్ నో వర్డ్. ఎందుకంటే
ఈ బీ విత్ మీ, అంటే నాలో ఉన్నాడు తను. అందుకోసమే నాకేంటంటే ప్రతిదీ కూడా నా డ్రాయింగ్ నాకే బేసిక్గా నచ్చవు. ఏం చేస్తున్నాడు, సో తను లేదు బాగుంది అని చెప్పేవాడు. సో దట్ ఈస్ ద వే ఆఫ్ ఎంట్రీ టు ద ఫిలిం. సో అందరూ ఇంట్లో